విజయవాడ. విజయవాడ అనగానే ఫస్ట్ మనందరికీ గుర్తొచ్చే పేరు విజయవాడ కనకదుర్గమ్మాదేవి టెంపుల్. ఇండియాలోనే అపూర్వమైన టెంపుల్స్లో ఇది కూడా ఒకటి. అయితే ఈ దుర్గా మల్లేశ్వరి దేవస్థానాన్ని 8వ శతాబ్దంలో నిర్మించినట్టు కొన్ని ఆధారాలు ఉన్నాయి. అసలు ఈ సిటీకి విజయవాడ అనే పేరు ఎలా వచ్చింది అండ్ ఈ ఆలయాన్ని ఎవరు కట్టారు, ఎప్పుడు కట్టారు, టోటల్ గా ఈ టెంపుల్ వెనుకున్న కథ ఏంటి, ఇలాంటి వాటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిగా దుర్గమ్మను మహిషాసుర మర్దిని అని కూడా అంటారు. ఎందుకంటే మహిషాసురుడు అనే రాక్షసుడిని వధించినందుకు అలా పిలుచుకుంటారు. పురాణాల ప్రకారం ఇంద్రకీలాద్రి అండ్ ఆ గుడిని మహాభారతంలో అర్జునుడు కట్టించినట్టు పురాణాల్లో ఉంది. ఇంద్రకీలాద్రి దగ్గర తపస్సు చేసి శివుడి దగ్గర నుంచి పాశుపత అస్త్రాన్ని పొందుతాడు. తాను చేయబోయే కురుక్షేత్రంలో విజయం లభించాలి అని శివుడిని కోరుకుంటాడు. అలా ఈ ఊరు విజయవాటికగా మారింది. అక్కడి నుంచి విజయవాడగా మారింది. విజయవాడ వెనుక పురాణాలను బేస్ చేసుకుంటూ చాలా కథలు ఉన్నాయి. కానీ అదే విజయవాడ వెనుక ఒక రాజుల కాలం నాటి కథ కూడా ఉంది. పూర్వం మాధవవర్మ అనే రాజు ఈ విజయవాడను పరిపాలించేవాడు. అయితే ఈ రాజుకు సంతాన ప్రాప్తి లేదు. చాలా యాగాలు హోమాలు చేసిన తరువాత చాలా రోజులకు ఈ రాజుకు ఒక మగబిడ్డ జన్మిస్తాడు. అలా ఈ రాజకుమారుడు పెరిగి పెద్దైన తరువాత ఈవినింగ్ టైంలో రథాన్ని తీసుకుని బయటికి వెళ్తాడు. అదే సమయంలో ఒక చిన్న పిల్లాడు ఈ రథానికి అడ్డంగా వస్తాడు. అది గమనించిన రాజకుమారుడు ఆ పిల్లాడిపై నుంచి రథాన్ని పోనేస్తాడు. దానితో ఆ పిల్లాడు అక్కడే చనిపోతాడు. అది చూసిన వాళ్ళమ్మ ఆ పిల్లాడిని ఎత్తుకుని ఏడ్చుకుంటూ మాధవవర్మ దగ్గరకు వస్తుంది. ఆమె చెప్పిందంతా విన్న మాధవవర్మ తన కొడుకుకు మరణశిక్ష విధిస్తాడు. అప్పుడు ఆ రాజకుమారుడు, నాన్నగారు, తెలియకుండా జరిగిన తప్పుకు శిక్షను తగ్గించవచ్చు అని చెప్తాడు. కానీ మాధవవర్మ తప్పు ఎవరు చేసినా శిక్ష అనుభవించాల్సిందే అని తల నరికేస్తాడు. ఇదంతా చూస్తున్న దుర్గమ్మ మాధవవర్మ నిజాయితీని మెచ్చుకొని అక్కడ బంగారపు వర్షాన్ని కురిపిస్తుంది. కానీ అప్పుడు మాధవవర్మ, ఏంటి తల్లి, నువ్విచ్చిన బిడ్డను నువ్వే తీసుకొని మళ్ళీ ఇప్పుడు బంగారపు వర్షాన్ని కురిపిస్తున్నావు, దీనితో నేనేమి చేసుకోవాలి అని బాధగా అడుగుతాడు. దానికి దుర్గమ్మ చనిపోయిన ఆ పిల్లాడిని అలానే రాజకుమారుని మళ్ళీ బతికిస్తుంది. ఇదంతా చూసిన ప్రజలు అప్పటి నుండి ఆమెను కనకదుర్గాదేవిగా పిలవడం మొదలుపెట్టారు. అలా దుర్గాదేవి కాస్త కనకదుర్గాదేవిగా వెలిసింది. ఇంకో కథ ప్రకారం పూర్వం కీలుడు అనే మహర్షికి ఇచ్చిన మాట ప్రకారం ఆమె మహిషాసురుడిని వధించిన తరువాత ఈ పర్వతం మీద వెలిసింది. ఆమె ఇక్కడ వెలిసిన తరువాత మొదటిగా పూజ చేసింది ఇంద్రుడు కాబట్టి ఈ పర్వతానికి ఇంద్రకీలాద్రి అనే పేరు వచ్చింది. ఇదే కాకుండా దుర్గమ్మను అక్కడ దేవస్థానంలో పనిచేసేవారు చాలా మంది చూసాం అని చెప్తున్నారు. 1955లో ఒక రిక్షా నడుపుకునే అతను సినిమా హాల్ నుంచి ఒక వ్యక్తిని ఎక్కించుకుని వస్తాడు. అప్పుడు ఆ మహిళ ఇంద్రకీలాద్రి దగ్గర దింపమని చెప్తుంది. ఆ రిక్షావాడు సరే అమ్మ ఎక్కండి అని చెప్తాడు. ఇంద్రకీలాద్రి రాగానే ఆ వెనకాల కూర్చున్న ఆమె దిగి వెళ్ళిపోతుంది. అది చూసిన రిక్షావాడు అమ్మ డబ్బులు ఇవ్వలేదు అని అరుస్తాడు. అప్పుడు ఆ మహిళ, నేను ఇచ్చేశాను, ఒకసారి నీ తలపాగలో చూడు అని చెప్తుంది. వెంటనే ఆ రిక్షావాడు తలపాగ తీసి చూస్తే అందులో ఒక 10 రూపాయల కాగితం అండ్ ఒక బంగారపు గాజు ఉంటుంది. ఈ బంగారపు గాజు ఎవరిది అని అడిగేలోపు ఆమె అక్కడి నుండి మాయమైపోతుంది. అది చూసిన రిక్షావాడు గట్టిగా అరవడం మొదలు పెడతాడు. దానితో చుట్టుపక్కల వారందరూ వస్తారు. ఇలా జరిగిందంతా చుట్టుపక్కల వాళ్ళందరికీ చెప్తాడు. బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో ఎప్పుడైతే కృష్ణానది నీరు అమ్మవారి ముక్కుపుడకన తాకుతుందో అప్పుడు ఈ ప్రపంచం అంతమవుతుంది అని చెప్పారు. 2012లో వచ్చిన భారీ వర్షాల కారణంగా అందరూ చాలా భయపడ్డారు. కానీ అప్పుడు ఏం అవ్వలేదు. మళ్ళీ ఇప్పుడు వచ్చిన ఫ్లడ్స్ కారణంగా విజయవాడ ప్రజలందరూ మళ్ళీ భయపడుతున్నారు. కానీ ఇప్పుడు ఏం కాదులే, ఎందుకంటే నమ్ముకున్న అమ్మవారు మమ్మల్ని ఏమీ చేయదు అని అక్కడ వాళ్ళు బలంగా నమ్ముతారు కాబట్టి. కంక్లూజన్, ఈ కథలో దుర్గమ్మ రాజుని కరుణించింది, రిక్షావాడిని కరుణించింది. మనం కోరుకుంటే ఆమె దగ్గరకు వెళ్తామో లేదో తెలియదు, కానీ ఆమె కోరుకుంటే మాత్రం మన ఇంటికి కూడా రావచ్చు. పురాణాల్లో ఉండే కథను నమ్ముతారో లేదో తెలియదు, కానీ అక్కడ వాళ్ళు చెప్పే కథను నమ్మాలి. అది మనం వాళ్ళకిచ్చే రెస్పెక్ట్ అవుతుంది. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.